హాయ్, వెల్కమ్ టు ఎడిటర్స్ టైమ్ విత్ కేఎస్ఆర్. సార్ నమస్తే. అమ్మా. ఎస్ సార్. సార్ క్వైట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతా సార్. చాలా మంది మాట్లాడుతున్నారు, నాతో కొంతమంది చిట్ చాట్ చేస్తూ కూడా మాట్లాడింది ఏంటంటే కడపలో ఒక ఓటు అటు ఒక ఓటు ఇటు అంటున్నారు. అసలు ఎటు పడబోతోంది సార్? ఏ ఓటు ఎటు పోతుంది? ఈ ఎన్నికల్లో అసెంబ్లీతో పాటు పార్లమెంట్ కూడా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి 2 ఓట్లు వేయాలండి. ఇక్కడ 2 ఓట్లు బలమైన పోటీదారులు 3 ఉన్నారు. ఒకటి కాంగ్రెస్ కూటమి ఉంది. కాంగ్రెస్ కూటమి తరఫున వైఎస్ షర్మిలారెడ్డి గారు కడప పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు. మరి వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఎవరైతే వైఎస్ వివేక మర్డర్ కేసులో ముద్దాయిగా సిబిఐ ఆరోపించబడిందో ఆయన వైఎస్ఆర్సిపి తరఫున పోటీలో ఉన్నారు. ఇకపోతే తెలుగుదేశం పార్టీ నుంచి ఆదినారాయణ రెడ్డి గారు జమ్మలమడు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి గారు అన్నగారి అబ్బాయి భూపేష్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీలో ఉన్నారు. ఈ కడప లోక్సభ నియోజకవర్గం ఎందుకని ఆసక్తి రేపెత్తించింది అంటే వైఎస్ షర్మిలారెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె ఆయన లెగసీని కోరుకుంటూ కంబ్యాక్ ట్రయల్ అంటే తెలంగాణలో ఒక ప్రయత్నం చేశారు. కానీ అక్కడి నుంచి కాదని చెప్పి ఆంధ్రప్రదేశ్కి వచ్చి కొంచెం బెటర్ సక్సెస్ఫుల్గా వెళ్తున్న దిశగా ప్రయాణం చేస్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రఘువీర్ రెడ్డి గారు కానీ తులసిరెడ్డి గారు కానీ ఎప్పుడు కూడా ఇంత యాక్టివ్గా క్యాంపెయిన్లోకి రాల. ఇప్పుడు ఆమె తరపున వాళ్ళందరూ కూడా క్యాంపెయిన్లోకి వచ్చారు. కడప ఎక్స్ఎమ్మెల్యే ఆయన కూడా మినిస్టర్గా కూడా చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో. ఆయన కూడా యాక్టివ్ అయ్యారు. మైదుకూరులో డిఎల్ రవీంద్రారెడ్డి గారు ఆయన కూడా యాక్టివ్గా వైఎస్ షర్మిలారెడ్డి గారికి మౌత్ ప్రచారం చేస్తున్నారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ కూడా. అంటే ఆమె కూడా సునీత వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తెతోటి వాళ్ళు ప్రధానంగా అడుగుతుంది ఏంటంటే మమ్మల్ని గెలిపించండి అని. అంటే ఒక ఓటు ప్రజల్లో మా దగ్గరకు వచ్చింది కదా, వైఎస్ఆర్ బిడ్డే కదా, ఒక ఓటు ఆమెకి వేద్దాము. వాళ్ళు అన్యాయమైన ఆడపిల్లలు వాళ్ళు ప్రజల్లో ఆ టాక్ తీసుకురాగలిగారు, వాళ్ళ హృదయాలని కదిలించగలిగారు. తెలుగుదేశం పార్టీలో కూడా అగ్రనేత కాకుండా ముఖ్యమైన స్థాయి నాయకులందరూ కూడా క్రాస్ ఓటింగ్ అంటే మీరు పార్లమెంట్కి ఎట్టేసుకుంటారో మాకు సంబంధం లేదు, అసెంబ్లీకి తెలుగుదేశానికి వేయండి, లోక్సభకు వచ్చి వైఎస్ షర్మిల. ఇక వైఎస్ఆర్సిపిలో కూడా కోర్ వైఎస్ఆర్ ఫ్యాన్స్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకనంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారు అక్కడ 2 పర్యాయాలు ఎంపీగా, ఇది 1984లో ఈ నియోజకవర్గంలో నారాయణ రెడ్డి గారు ఒకేసారి తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచారండి. మొదటిసారి లోక్సభకు పోటీ చేసింది తెలుగుదేశం పార్టీ 1984లో నారాయణ రెడ్డి గారు ఒకేసారి గెలిచారు. తర్వాత 89లో మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గెలిచారు. తర్వాత మళ్ళీ బై ఎలక్షన్స్ అంటే లోక్సభకి మళ్ళీ మధ్యంతర ఎన్నికలు వచ్చినాయి. 4 సార్లు వరుసగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి గెలవటం జరిగింది. అయితే ఫ్లోర్ లీడర్గా అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్గా అవ్వాలి అని చెప్పి ఆయనకి పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చిన సమయంలో కూడా ఆయన లోక్సభకే పోటీ చేశాడు కానీ అసెంబ్లీకి మాత్రం అసెంబ్లీకి చేయలేదు. ఎప్పుడైతే కంబ్యాక్ ట్రయల్లో ఒకసారి ఆయన పోటీ చేయాలని భావించారో 1999లో అప్పుడు వాళ్ళ బ్రదర్ వచ్చేసి వివేకానంద రెడ్డి గారు పోటీ చేయడం. తర్వాత 2004లో కూడా వివేకానంద రెడ్డి గారే అక్కడ ఎంపీగా నుంచారు. 2004లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. 2009లో వివేకానంద రెడ్డి గారిని కాదని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతుకున్న కాలంలోనే, అదే ఆయనకి 2వసారి ఎన్నిక, అప్పటికి బలపడ్డాడు రాష్ట్రంలో బలపడ్డారు కాబట్టి ఆ కొడుక్కి ఇప్పించగలిగారు. ఈయనకి ఎమ్మెల్సీ ఇచ్చి
కొడుకు ఇప్పించగలిగారు ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు. ఉమ్, ఉమ్, ఆయన తర్వాత రిజైన్ చేసి కాంగ్రెస్ పార్టీకి ఓన్గా బై ఎలక్షన్లో కూడా భారీ మెజారిటీతో గెలవడం. ఉమ్, ఇక్కడ 12,40,000 మంది ఓట్లు ఉన్నారండి, పోలైన ఓట్లు. ఉమ్, మొత్తం 16 లక్షలు అయితే 70% పోలింగ్ జరుగుతుంది. ఉమ్, ఉమ్, 12,30,000 వరకు పోలైన ఓట్లు ఉంటాయి. ఉమ్, ఇందులో సుమారు 2 లక్షల ఓట్లు తెలుగుదేశం పార్టీకి, భూపేష్ రెడ్డి గారికి తప్పకుండా ఖాయంగా పడతాయి. 2 లక్షల నుంచి 2,50,000 వరకు పడే అవకాశం ఉంది. ఉమ్, ఇక మిగిలిన ఓట్లలో ఆయనకి గత ఎన్నికల్లో 2014లో వచ్చినాయి 6,50,000 ఓట్లు వచ్చాయి ఉమ్, అవినాష్ రెడ్డి గారికి. ఉమ్, అది ఖాయంగా కోర్ వైఎస్ఆర్సీపీ ఓట్ Okay. బ్యాంక్ గా తీసు. ఓకే. దానిలో ఎంతమంది క్రాస్ ఓటింగ్ తోటి వైఎస్ఆర్సీపీ అభిమానులు ఆమెకి ఓటు వేస్తారు అనేది ఉంది. ఇప్పుడు చర్చ. చర్చ. ఓకే. తను తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ నుంచి ఉమ్, దాదాపు 2.5 లక్షల ఓట్లని వైఎస్ షర్మిలారెడ్డి గారు తెచ్చుకోగలుగుతారు అనేది బలంగా వినిపిస్తా ఉంది. ఎందుకనంటే 4 నియోజకవర్గాల్లో మెజారిటీ వస్తుంది అంటున్నారు. అది కడప అసెంబ్లీ నియోజకవర్గంలో, ఓకే. జమ్మలమడుగులోను, ఉమ్, మైదుకూరులోను, మరి పులివెందల్లో కూడా ఆమెకి వైఎస్ షర్మిలారెడ్డి గారికి మెజారిటీ వస్తుంది. పులివెందల ఆయన స్వస్థానం ఉమ్, అదే అదే. 4 వస్తుంది అని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఉమ్, బద్వేల్లో పూర్గా ఉంది. అచ్చా. బద్వేల్. ఓకే. ఉమ్, ఇక రాబోయే 2 రోజుల్లో ఎందుకనంటే వైఎస్ సునీతారెడ్డి గారు బలంగా ఏ క్యాంపెయిన్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినా దాన్ని పూర్తి బలంగా ఎదుర్కొంటా ఉన్నారు. కౌంటర్ అటాక్. కౌంటర్ అటాక్ Okay. చాలా మీడియాస్లో, డైరెక్ట్ పబ్లిక్ టీవీ బ్రాడ్కాస్ట్లో, డిజిటల్ మీడియాలో వైరల్ అయ్యే విధంగా ఆమె ఎదుర్కొంటా ఉన్నారు. ఇక వైఎస్ షర్మిలారెడ్డి గారు జగన్ రెడ్డి గారిని ఆ నియోజకవర్గానికి రానివ్వట్లేదు. అంటే ఆయన వచ్చి ఏం మాట్లాడినా కానీ అది నెగిటివ్ క్యాంపెయిన్ అవుతుందని చెప్పి అక్కడ అసలు ప్రచారం లేకుండా వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకుంటా ఉన్నారు. అచ్చా. అక్కడ లోక్సభ పార్లమెంట్ పరిధిలో ఉమ్, అక్కడ క్యాంపెయిన్ కే అవినాష్ రెడ్డి గారు ఎక్కడ కనిపించట్లేదు తిరుగుతున్న అసలు. అచ్చా. ఓకే. దాఖలాలు లేవు ఉమ్, అక్కడ. ఎందుకనంటే మన రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ టీం తోటి మాట్లాడినప్పుడు క్యాంపెయిన్కి ఎవరు కూడా రావటం లేదండి. కడప అసెంబ్లీ స్థానం తెలుగుదేశం పార్టీ గెలవబోతాను. ఉమ్, ఉమ్, ఇప్పుడు ప్రొద్దుటూరు ఉమ్, వరదరాజులరెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో అక్కడ కూడా వైఎస్ షర్మిలారెడ్డి గారి క్రాస్ ఓటింగ్ లో మెజారిటీ నెంబర్ 1 వైఎస్ షర్మిలారెడ్డి గారు అవుతారని చెప్పి వినిపిస్తాను. అచ్చా. ఆ కాన్స్టిట్యున్సీలో కూడా ఓకే. ప్రొద్దుటూరులో. ఓకే. ప్రొద్దుటూరు, కడప, మైదుకూరు, పులివెందల 4 అసెంబ్లీ ఓకే. లో కూడా వైఎస్ షర్మిలారెడ్డి గారు మొదటి స్థానంలో లోక్సభ అభ్యర్థిగా ఉంటారు అనేది బలమైన టాక్. సో ఇదన్నమాట. సో ఒక ఓటు అటు, ఒక ఓటు ఇటు అనే మాట కారణం అది. Yes. అందులో వైఎస్ఆర్ అభిమానులు కూడా వాళ్ళు అసెంబ్లీకి వేసుకున్న ఉమ్, ఒక ఓటు ఇటు వేస్తారనేది బలంగా అక్కడ వినిపిస్తా ఉన్నమాట. yes sir. చూడాలి సార్ ఏం జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ సార్. నమస్తే.